ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఈస్టర్ పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆహారంలో నూనెల వినియోగాన్ని 10% తగ్గించుకుని ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. దేశంలో గత 10 సంవత్సరాల కాలంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు గణనీయమైన వృద్ధిని సాధించాయని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 24న సౌదీ అరేబియాకు వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 121వ సంచిక ఈ నెల 27న ప్రసారం కానుంది. వార్తల వివరాలు. ఈస్టర్ పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకునే పవిత్రమైన ఈస్టర్ పండుగ నిస్వార్థ ప్రేమ, సేవలకు ప్రతీక అని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. యేసుక్రీస్తు త్యాగం, క్షమాగుణం విలువను ప్రోదిస్తుందని, ఆయన జీవితం మానవాళికి సత్యం, న్యాయం, కరుణ మార్గాలను అనుసరించడానికి ప్రేరేపిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు జీవిత విలువలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో శాంతి, శ్రేయస్సును ప్రోత్సహించాలని రాష్ట్రపతి కోరారు. యేసుక్రీస్తు కరుణ, క్షమ, సేవాగుణాలను, కాలాతీత బోధనలు పౌరులను సామరస్యపూర్వక సమాజాన్ని నిర్మించడానికి మార్గనిర్దేశం చేస్తాయని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆహారంలో నూనెల వినియోగాన్ని కనీసం 10% తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ఆహారాన్ని ఔషధంగా పరిగణించినప్పుడు చిన్న మార్పులు కూడా గణనీయమైన ఫలితాలకు దారితీస్తాయని ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సందేశానికి ప్రతిస్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూనెల వినియోగాన్ని తగ్గించాలన్న జేపీ నడ్డా ఆలోచన ప్రశంసనీయమైనదని పేర్కొన్నారు. నూనె వినియోగాన్ని తగ్గించడం వంటి సాధారణ చర్యలు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని గుర్తు చేశారు. ఊబకాయంపై అవగాహన పెంచడం ద్వారా ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ సమగ్ర విధానంతో విస్తృతంగా పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ నిర్వహించిన హెల్తీ లివర్, హెల్తీ ఇండియా కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 10 సంవత్సరాలలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు గణనీయమైన వృద్ధిని సాధించాయన్నారు. 2014లో 37,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఆరోగ్య బడ్జెట్ 1,27,000 కోట్ల రూపాయలకు పెరిగిందని తెలిపారు. దేశంలో ఎయిమ్స్ల సంఖ్య 7 నుంచి 23కు, వైద్య కళాశాలల సంఖ్య 387 నుంచి 780కి పెరిగిందని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ मोदी जी ने देश के सामने लक्ष्य रखा है 2047 में विकसित भारत की रचना करना, जो हर क्षेत्र में आत्मनिर्भर हो और हर क्षेत्र में विश्व का नेतृत्व करता हो। परंतु आज लीवर इंस्टीट्यूट द्वारा हील्ड परियोजना का शुभारंभ हुआ है। मुझे विश्वास है कि ये अभिनव पहल यकृत की स्वास्थ्य के प्रति देश भर में जागरूकता फैलाने में बहुत सफल हो। దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక యాత్రికులు, పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆన్లైన్ బుకింగ్ మోసాల గురించి హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఈరోజు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆన్లైన్ చెల్లింపులు చేసే ముందు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, వెబ్సైట్ల ప్రామాణికతను ఎల్లప్పుడూ ధృవీకరించుకోవాలని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గూగుల్, ఫేస్బుక్ లేదా వాట్సాప్లో వచ్చిన లేదా తెలియని లింకులపై క్లిక్ చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించింది. అధికారిక ప్రభుత్వ పోర్టల్స్ లేదా విశ్వసనీయ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మాత్రమే బుకింగ్లు చేసుకోవాలని కోరింది. ఏదైనా మోసం జరిగితే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in లేదా హెల్ప్లైన్ నెంబర్ 1930కు కాల్ చేయడం ద్వారా వివరాలు తెలియజేయాలని ప్రజలకు సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 121వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు.
ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 నెంబరుకు ఈ నెల 25వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 24వ తేదీన సౌదీ అరేబియాకు బయలుదేరనున్నారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి పర్యటన వివరాలు వెల్లడిస్తూ భారత్ సౌదీ అరేబియా దేశాల మధ్య సామాజిక, సాంస్కృతిక, వాణిజ్యాలలో ఇరు దేశాల స్నేహపూర్వక సంబంధాలను ఈ పర్యటన మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. వ్యూహాత్మక భాగస్వాములుగా 2 దేశాలు రాజకీయ, రక్షణ, భద్రత, వాణిజ్యం సహా వివిధ రంగాలలో బలమైన ద్వైపాక్షిక సంబంధాలు పంచుకుంటాయని విక్రమ్ మిస్త్రీ తెలియజేస్తూ Honorable Prime Minister will be paying a visit to Saudi Arabia next week on 22nd and 23rd of April 2025. A visit at the invitation of His Royal Highness Prince Mohammed bin Salman, Crown Prince and Prime Minister of the Kingdom of Saudi Arabia. You would also recall that this visit follows the visit by His Royal Highness to India in September 2023 on the occasion of the G20 summit, and that was also the occasion when the first ever meeting of the newly established Strategic Partnership Council between the two countries was held. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఔషధ ఎగుమతులు $30 బిలియన్ అధిగమించాయి. అధికారిక వాణిజ్య డేటా ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9% కంటే ఎక్కువ పెరుగుదలను సూచిస్తుంది. ఈ సంవత్సరం మార్చి నెలలో ఫార్మా ఎగుమతులు 30%కి పైగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే నెలలో ఈ ఎగుమతులు $2,806 మిలియన్ ఉండగా అది ప్రస్తుతం $2,681 మిలియన్ పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఎగుమతుల విలువ పరంగా 14%కి పైగా వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఫార్మా ఎగుమతులలో యూకే, బ్రెజిల్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో కొత్త క్రీడా సంస్కృతి అభివృద్ధి చెందిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సంసద్ ఖేల్ మహాకుంభ్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో క్రీడలకు అనుకూలమైన విధానాలను ప్రభుత్వం అమలు చేస్తుందని, ఫలితంగా గ్రామాలు, చిన్న పట్టణాల నుండి తమ ప్రతిభను ప్రదర్శించేందుకు యువతకు అవకాశం లభిస్తోందన్నారు. 2036లో గుజరాత్లో ఒలింపిక్ క్రీడలను నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఇతర ప్రపంచ స్థాయి క్రీడలను సైతం దేశంలో నిర్వహించేందుకు కృషి చేస్తుందని రక్షణ మంత్రి పేర్కొంటూ साथियों, आज जो खेल महाकुंभ यहाँ आयोजित किया गया है उसके परिणाम आने वाले वर्षों में साफ दिखाई देंगे, जब लखनऊ के युवा खिलाड़ी बड़ी संख्या में राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर पदक हासिल करके वह लखनऊ की धरती पर लौटेंगे। आज हमारी सरकार 2036 में होने वाले ओलंपिक खेलों का आयोजन गुजरात में करने के लिए पूरा प्रयास कर रही है। वहीं अन्य विश्व स्तरीय खेलों का भी आयोजन भारत में हो, इसका भी प्रयास हमारे यहाँ तेजी से चल रहा है. ఉక్రెయిన్ దేశంలో శాంతి స్థాపనకు చర్యలు తీసుకోవడానికి అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ పేర్కొన్నారు. ఈ చర్చలు చాలా క్లిష్టమైనప్పటికీ తమ స్వంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి వాటిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్కు మధ్య ప్రస్తుతం ముందస్తు సమావేశాలు లేవని, అవసరమైతే వెంటనే సమావేశమవుతారని పెస్కోవ్ తెలిపారు. ఈ విషయంలో ఐరోపా దేశాలు ఉక్రెయిన్పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావట్లేదని, సైనికీకరణ గురించి తప్ప ఆ దేశాల నుంచి ఎటువంటి శాంతి పిలుపులు లేవని అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈస్టర్ పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆహారంలో నూనెల వినియోగాన్ని 10% తగ్గించుకుని ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. దేశంలో గత 10 సంవత్సరాల కాలంలో ఆరోగ్య, మౌలిక సదుపాయాలు గణనీయమైన వృద్ధిని సాధించాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.